సర్వే నంబర్ తీయలేదు కాబట్టి ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్కి అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనది నిజం కాదా? తర్వాత మీరు 10వ తేదీ డేట్ వేసి ప్రొవిజనల్ ఆర్డర్ యాజ్ పర్ 108(114) ప్రకారం మీరు ఇచ్చారు, నోటీస్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇట్లా తీసుకోలేదు, మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకై మీరు దాన్ని తీసేయాల్సి వస్తుందని మీరు 10వ తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు, మీరు నోటీస్ ఇచ్చారు, 7 రోజులు టైం ఇచ్చారు. అది సర్వ్ చేసింది 15వ తేదీ. 10వ తేదీ నోటీస్ డేట్ ఒకటి, దాని కింద సిగ్నేచర్ ఉండదు. నోటీస్ పైన 10వ తేదీ ఉంటుంది, సర్వ్ చేసిన పార్టీకి 15వ తేదీ. సరే, తీసుకున్న తర్వాత నిన్న మేము లంచ్ మోషన్ ద్వారా హైకోర్టుకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఒక ఫైల్ చేసిన తర్వాత యాజ్ అన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ నేను అపీర్ అయ్యి హైకోర్టులో మా వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు వినిపించిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున వారు అడ్వకేట్స్ వచ్చి మేము అడిగింది ఏంటంటే, వాళ్ళు హేస్ట్ పోస్ట్గా డెమాలిష్ చేసేటట్టున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టంలో ఉండేటువంటి ప్రక్రియకి దూరంగా జరిగి వాళ్ళు డెమాలిష్ చేయబోతున్నారు, కాబట్టి మాకు రక్షణ ఇవ్వాల్సిందని, మేము స్టే ఇవ్వాల్సిందని కోర్టుకు పోతే వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేటు మేము చట్ట పరిధి మించి చేయము, డెమాలిష్ చేయబోవటం లేదు, వీ ప్రొసీడ్ యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని వారు చెప్పారు. చెప్పిన మాట గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మని చాలా స్పష్టంగా నిర్దేశించడం అయింది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంది అనేది మీకు చెప్తున్నాను. సెక్షన్ 114 ప్రకారం, 108 ప్రకారం తీసుకోవాలి మేము. 114 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి ఉంటే, పర్మిషన్ తీసుకోకుండా ఉంటే మీరు నోటీస్ ఇవ్వాల్సినటువంటి హక్కు మీకు ఉంది, కాదని చెప్పడం లేదు. దాన్ని మించి సెక్షన్ 115 ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్, సెక్షన్ 115 చాలా ముఖ్యమండి, మీకు కాపీ కూడా ఇస్తాను, అది ఒక్కసారి చూడండి. సెక్షన్ 115 ప్రకారం మీరు ఏం చేయాలంటే, మాకు ప్రొవిజనల్ ఆర్డర్ కాపీ సర్వ్ చేశారు, దాని మీద కోర్టుకు పోయినాం. దాంతో ప్రొవిజనల్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో కానటువంటిది, వాళ్ళు కోర్టులో చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పారు. సెక్షన్ 115 కింద మా ఎక్స్ప్లెనేషన్ అడగాల, మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే, ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇష్టం లేకపోతే మీరు ఫైనల్గా కన్ఫర్మేషన్ ఆర్డర్ అని 115 ప్రకారం ఇవ్వాలా. మరలా కన్ఫర్మేషన్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. సెక్షన్ 115 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా మాకు టైం ఇవ్వాలి. ఆ టైంలో మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు దాన్ని నచ్చకపోతే, మీకు అది ఇష్టం లేకపోతే మీరప్పుడు డెమాలిషన్కి ఆర్డర్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. 116 ప్రకారం సిఆర్డి యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్కి పోయి స్టే ఇస్తే అప్పుడు కూడా మీకు డెమాలిష్ చేసే అధికారం లేదు, ట్రిబ్యునల్లో కేసు తేలిందాకా. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిన్న కోర్టుకు పోయిందాకా అదే జరిగింది. మీకు ఇష్టం మీకు నచ్చకపోతే, మీరు సాటిస్ఫై కాకపోతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వాలి. మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీరు కోరుకోవాలి. మా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే డెమాలిషన్ ఇవ్వాలా. మరలా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ట్రిబ్యునల్కి పోయిన దాకా మీరేం చేయకూడదు. ఇది చట్టం నిర్దేశిస్తుంది. అదే కోర్టు వారు చెప్పారు, మీకు ప్రొవిజనల్ ఆర్డరే కదా ఇచ్చింది, వారు మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి కదా, కన్ఫర్మేషన్ ఆర్డర్ మీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా, అప్పుడే కదా డెమాలిషన్ చేయగలిస్తే ఇప్పుడు ఎట్ట చేస్తారు అన్నట్టు కోర్టు వారే చెప్పారు. చేయడానికి లేదండి వారు చెప్పారు. మేము ఖచ్చితంగా ఈ చట్టంలో ఏవైతే 115లో
నిర్దేశింపబడిందో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిందాకా కన్ఫర్మేషన్ ఆర్డర్లో టైం ఇవ్వాలి మాకు. అప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, అప్పుడు మీరు ఆర్డర్ పాస్ చేయాలా. అప్పటికి కూడా మేము ట్రిబ్యునల్ పోయే హక్కు ఉంది, అప్పుడు దాకా మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. దిస్ ఈజ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ సెక్షన్ 115 ఆఫ్ CRDA యాక్ట్. డ్యూ ప్రాసెస్ మీరు ఫాలో కావాలని కోర్టు వేసిన తర్వాత మాకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండా, మాకు టైం ఇవ్వకుండా, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తూ మాకు మళ్ళీ 15 రోజులు టైం ఇవ్వాలి. మీరు 15 రోజుల లోపల మీరు ఏం చేయడానికి లేదు, ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ కన్ఫర్మేషన్ ఆర్డర్. ఇవన్నీ తొంగలోకి తొక్కి ఆ ప్రొవిజనల్ ఆర్డర్ పెట్టుకొని వారు రాత్రికి రాత్రి కొట్టేయడం జరిగింది యాకోజావన్. ఇది వారికి కోర్టు వారు సుమారుగా 3:30 ప్రాంతంలో ఆర్డర్ ఇచ్చారు. అది ఫైనల్ ఆర్డర్ కాబట్టి ఆ రోజుకి ఆ రోజు ఆర్డర్ రాదు. కోర్టు వీరికి మేము అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారా ఈ CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్కి మేము మెయిల్లో తెలిపాము లెటర్ హెడ్ మీద. తర్వాత ఆయన పర్సనల్ ఫోన్ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాము. ఈ విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీకున్న డౌట్ ఉంటే మేము చెప్పిన ఆర్డర్ ప్రకారం గౌరవ అడ్వకేట్ జనరల్ అప్లైన్నారు కదా, వాళ్ళ ఆఫీస్ని మీరు కన్సల్ట్ చేయాల్సింది. ఇప్పుడు మీరు డెమాలిష్ చేయడానికి లేదు కోర్టు ఆర్డర్ ప్రకారం అని మేము చూడండి. నేను కూడా అంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇచ్చాడు. 2 మెయిల్స్ ప్లస్ కాటమనేని భాస్కర్ని కమిషనర్ ఆఫ్ CRDAకి వాట్సాప్కి ఆ ఫోన్ నంబర్కి వాట్సాప్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా ఒకసారి మీరు చూస్తే, ఒక్క సెకండ్ అండి, ఒక్కసారి పాత్రికేయ మిత్రులారా ఒకసారి చూస్తే నేను పంపించినటువంటి, నేను కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ కాకుండా కాటమనేని భాస్కర్కి రాత్రి అడ్వకేట్ ఆన్ రికార్డ్ లెటర్ హెడ్ మీద కోర్టులో జరిగిన విషయాలు, డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి 115 కింద, కన్ఫర్మేషన్ ఆర్డర్ మీరు ఇవ్వాలి, అప్పుడు దాకా మీరు డెమాలిషన్ చేయడానికి లేదు అని కోర్టు వారు చెప్పింది. నేను భాస్కర్ కూడా వాట్సాప్ మెసేజ్ నేను కూడా ఇవ్వడం జరిగింది రాత్రి. మెయిల్స్ కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ మెయిల్స్ పంపించాడు, మన వాట్సాప్ పంపించాడు. మళ్ళీ స్వామి చెప్తారు ఊర్లో విలేజెస్లో, నిద్రపోయేవాళ్ళని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాళ్ళని లేపలేం కదా. హీ రిసీవ్డ్ ఇట్. 2 టిక్స్ దీనిలో ఉన్నాయి. హ్యావింగ్ రిసీవ్డ్ ది an intimation from the advocate on record and the senior advocate. ఖాతరు చేయలేదు. వారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని వారు అడ్వకేట్ ఏజీ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ కోర్టులో రిప్రజెంట్ చేసినటువంటి మాట రికార్డ్ అయింది. గౌరవ జడ్జి వారు రికార్డ్ చేశారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మాకు మళ్ళీ కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ లెటర్ టైం ఇవ్వాలి, దాని మీద హీరింగ్ జరగాలి. అప్పుడు కూడా మీరు కానీ డిస్సాటిస్ఫై అయితే మీరు డెమాలిషన్ అప్పుడు మాత్రం ఇవ్వగలుగుతారు. అప్పుడు మాకు మళ్ళీ 7 రోజుల లోపల ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ఈ ప్రాసెస్ అంతా తీసేసి అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇవన్నీ ఏం కాకుండా ప్రిలిమినరీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇంకా కొరవయన్ని చట్టంలో తీసేసి అర్లీ మార్నింగ్ ఇన్ ది wee hours ఆఫ్ సాటర్డే వాళ్ళు వచ్చి పగలగొట్టడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ఏపీ హైకోర్టు చాలా మార్గాలు నిర్దేశించడం జరిగింది. ఏం చెప్పుందంటే అసలు wee hours అంటే నైట్స్ కానీ సండేస్ కానీ సెలవుల రోజు కానీ, నిన్న ఈరోజు సెలవు మీకు ఐడియా ఉన్నట్టు కోర్టు సెలవు ఈరోజు సాటర్డే. గౌరవ ఏపీ హైకోర్టు కామన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ మీ దృష్టికి తీసుకొస్తానండి. అసలు ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ రిపోర్టెడ్ ఇన్ 1994 3 ALT పేజ్ 73, 1994 3 ALT పేజ్ 73. దీనిలో రాస్తారు ఇల్లీగల్ డెమాలిషన్ గురించి. వాట్ ఈజ్ మోర్ రివోల్టింగ్
వాట్ ఈజ్ మోర్ రివోల్టింగ్ టు జుడిషియల్ కాన్షియస్ ఈజ్ ది ఇండీసెంట్ హేస్ట్. ఇక్కడ ఇండీసెంట్ హేస్ట్ జరిగింది. విత్ విచ్ ది డెమాలిషన్ వర్క్ వాస్ కమెన్స్డ్ ఎట్ 9 AM. అక్కడ ఉదయం 9 గంటలకు డెమాలిషన్ కమెన్స్ చేసినా కూడా తప్పు పట్టింది గౌరవ హైకోర్టు. ఆన్ 7/9/1998 by scores of municipal employees backed by police force, even before of 24 Act.